అందరికీ నమస్కారం. అమ్మా, సాయంత్రం అక్క స్కైప్లో కాల్ చేస్తాను అని చెప్పింది. అందరితో ఒకేసారి మాట్లాడాలట. డైనింగ్ టేబుల్ మీద పిల్లలకి టిఫిన్లు కడుతున్న జమురుతో చెప్పాడు సూర్య. అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట అడిగింది జమున. ఏమో మరి, అడిగితే చెప్పలేదు. ఆఫీస్ నుండి రాగానే వీడియో కాల్ చెయ్యమంది అని అన్నాడు సూర్య. నాన్నగారు, మీరు కూడా మీ పనులేమైనా ఉంటే పూర్తి చేసుకొని ఇంట్లోనే ఉండండి. నేను కూడా త్వరగానే వచ్చేస్తాను అని అంటూ పిల్లల్ని స్కూల్లో దింపటానికి తీసుకొని వెళ్ళిపోయాడు సూర్య. అరగంట తర్వాత కోడలు సుమన కూడా తన బ్యాగు టిఫిన్ బాక్సు తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయింది. తెల్లారినప్పటి నుంచి ఒకటే హడావుడి. కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. 2 కప్పుల్లో వేడివేడి కాఫీ తీసుకొని భర్తకి ఒకటిచ్చి తానొకటి తీసుకొని అలసటగా అనిపించటంతో అతని ఎదురుగా కుర్చీలో కూలబడింది జమున. జమున, ఇవాళ మధ్యాహ్నం భోజనంలోనికి బజ్జీ చేసి మజ్జిగ పులుసు చేస్తావా? చాలా రోజులైంది, తినాలనిపిస్తుంది అని అన్నాడు భర్త. అలాగే, సాయంత్రానికి కాసిన్ని మినప వడలు చెయ్యి, పిల్లలు కూడా తింటారు అని అన్నాడు. అలసటగా ఉన్నా సరే, సరేనండి చేస్తాను అని అంది జమున. అవును, అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది. ఏదైనా గొడవ జరిగిందా ఏంటి కొంపతీసి? నీకేమైనా చెప్పిందా జమున? కాస్త ఆదుర్దాగా అడిగాడు రాజారాం. ఏమోనండి, నాతో ఏమీ చెప్పలేదు. నాకు కూడా అయోమయంగానే ఉంది, భయంగా కూడా ఉంది. ఫోన్ చేయలేము కదా. అమెరికాలో ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి కదా. సాయంత్రం వరకు ఆగుదాం అని అంటూ ఖాళీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది జమున. ఇందిర ఏం మాట్లాడాలి అని అనుకుంటుందో అనే ఆలోచనలతో పనులన్నీ ముగించుకొని భర్త అడిగాడని మజ్జిగ పులుసు చేసి బజ్జీలు వేసింది. ఇద్దరూ భోజనం పూర్తి చేశారు. వేడివేడిగా లేనిదే రాజారాం భోజనం తినలేడు. సాయంత్రం వడలు చేద్దామని మినపప్పు నానబెట్టి కాసేపు నడుము వాల్చింది. రాజారాం కూడా నిద్రపోయాడు. సాయంత్రం 7 గంటలకు అందరూ హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. సుమన పిల్లలను బెడ్రూమ్లోనికి తీసుకుని వెళ్ళి హోంవర్క్ చేయించుకుంటుంది. ఇకపోతే సూర్య స్కైప్ ఆన్ చేశాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? బుజ్జిది ఎలా ఉంది అని అడగగానే, సూర్య, అంతా బాగున్నారా? నీతూ స్కూల్కి వెళ్ళింది, బావగారు ఆఫీస్కి వెళ్ళారు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నేను ఈరోజు సెలవు పెట్టానురా అని అంటూ ఇందిర ఏదో టెన్షన్ పడుతున్నట్లుగా ఉంది. ఏంటో చెప్పు మరి. అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారక్కా అని అన్నాడు సూర్య. అమ్మా, నాకు ఈ మధ్య హెల్త్ బాగుండటం లేదు. పాపతో ఇంటి పని ఆఫీస్ పని చేసుకోలేకపోతున్నాను. మీ అల్లుడు ప్రసాద్కు ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది. వీలైనప్పుడల్లా నాకు ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. నాకు పెళ్ళై అమెరికా వచ్చి 5 ఏళ్లైనా ఎప్పుడూ మిమ్మల్ని అడిగింది లేదు. నువ్వొక్క 3 నెలలు నా దగ్గరికి వస్తావా? సూర్య, మీ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని నాకు తెలుసు. అమ్మ లేకపోతే మీకు కష్టంగా ఉంటుంది అని కూడా నాకు తెలుసు. అందుకే ఇంతవరకు నేనెప్పుడూ అడగలేదురా. కానీ ఇప్పుడు అడగక తప్పటం లేదు. అమ్మను నాన్నను నా దగ్గరికి పంపిస్తావా? నేను కాస్త కోలుకున్న తర్వాత వాళ్ళని తిరిగి పంపిస్తాను. ఇక్కడ డబ్బులిచ్చి ఎవరినైనా సాయానికి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో నీకు కూడా తెలుసు కదా అని అంటూ మెల్లగా చెప్పింది ఇందిర. అయ్యో అక్క, మరీ అంతగా కష్టంగా ఉందా? నేను సుమన ఇద్దరం పిల్లల్ని స్కూల్లో దింపేసి ఆఫీసులకి వెళ్ళాలి. అమ్మా నాన్న ఉండటం వలన మాకు ఎటువంటి ఇబ్బంది కలగటం లేదు. సరేలే, ఏదో ఒకటి చేద్దాం, నువ్వేమీ వర్రీ అవ్వకు అని అంటూ ఉండగానే అంతలో సుమన కూడా వచ్చింది. ఆ మాటలన్నీ ఆమె కూడా వినింది. ఆమెకు ఏం చెయ్యాలో తోచక అయోమయంలో పడింది. తనను పిలవకుండానే వంటంతా అత్తగారే చేస్తూ ఇంటిని చూసుకుంటారు. ఇంతకాలం ఇంటిని పిల్లలను భర్తను చూసుకోవటానికి అత్తమామలు ఉన్నారు అని ధైర్యంగా ఉండేది. ఆఫీస్ నుంచి తిరిగి రావటానికి కాస్త ఆలస్యమైన ఫ్రెండ్స్తో షాపింగులకి ఫస్ట్ షోలకి వెళ్ళినా తనకంత కంగారుగా ఉండేది కాదు. వీకెండ్లో కూడా
పొద్దున్నే లేచే పనే ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అనే ఆలోచనలో పడిపోయింది సుమన. సూర్య, జమున, రాజారాం ముగ్గురు కూడా ఆలోచనల్లో పడ్డారు. చివరికి రాజారాం చెప్పాడు, సూర్య, మేమిద్దరం వెళితే మీకు చాలా కష్టం అవుతుందేమోరా. పైగా నేను అక్కడికి వెళ్ళి ఎక్కువ కాలం ఉండలేను. నేను వెళ్ళి చేసేది మాత్రం ఏముందక్కడ? మీ అమ్మైతే ఏదో ఒక పని చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. అక్కడికి వెళ్ళటం నా వల్ల కాదు. కానీ మీ అమ్మని ఒక్కదాన్నే పంపిద్దాం. అక్క దగ్గర 3 నెలలు ఉండి ఆమె వస్తుంది. చూస్తూ ఉండగానే ఇట్టే గడిచిపోతాయి 3 నెలలు. నాకు వీలైనంత వరకు పిల్లలను ఇంటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. సూర్యకి, సుమలకి ఇది కాస్త మేలనిపించింది. జమున ఇంకా తేల్చుకోలేకపోతుంది. ఏమండి, మిమ్మల్ని వదిలి నేనొక్కదాన్నే ఎలా వెళ్ళగలను? చెప్పండి. నాకేమీ తెలియదు. మీరు లేకుండా ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళానా? చెప్పండి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలా? మీ గురించి ఎవరు పట్టించుకుంటారండి? టైంకి భోజనం, మందులు అవి ఎలా చెప్పండి? కోడలు పిల్లేమో ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఆదుర్తాగా భర్తనడిగింది. పిచ్చిదానా, ఏమీ కాదు, నువ్వెళ్ళు. నా సంగతి నేను చూసుకుంటానులే. నాకు కాస్త వంట వచ్చు కదా. ఇష్టమైనవి నేనే వండుకుంటాను. టైంకి మందులు కూడా వేసుకుంటా. డోంట్ వర్రీ, నువ్వు వెళ్ళిరా. అబ్బాయి ఇక్కడ ఫ్లైట్ ఎక్కిస్తాడులే. అక్కడ అమ్మాయి విమానాశ్రమానికి వచ్చి ఇంటికి తీసుకొని వెడుతుంది. మధ్యలో ఏం చేయాలో అంతా వాళ్లే చూసుకుంటారు. రేపటి నుంచి నువ్వు ఆ పనుల్లో ఉండు. రేపు వెళ్ళి అమ్మాయికి, మనవరాలకి కావలసినవి అన్నీ కొందాం అని కాస్త అనునయంగా చెప్పాడు రాజారాం. నెల రోజుల్లో జమున పాస్పోర్ట్ వీసా అన్నీ సిద్ధమైపోయాయి. ఇందిరా టికెట్ పంపించింది. ఇష్టం లేకుండానే సుమన షాపింగ్కి, ప్యాకింగ్ చేయటంలో సహాయం చేసింది. అత్తగారు లేకుండా ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకోవాలో ఆమెకు అస్సలు అర్థం కావటం లేదు. జమున, రాజారాం కూడా ఇన్ని నెలలు ఒకరినొకరు ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇదే మొదటిసారి కావటంతో వాళ్ళిద్దరికీ కూడా దిగులుగానే ఉంది. పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు. జమున ప్రతిరోజు భర్తకు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది. ఇకపోతే జమున బయలుదేరే రోజు రానే వచ్చింది. అటు ఇందిర, ఇటు సూర్య కలిసి జమునకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో చెబుతూనే ఉన్నారు. అలా అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. మధ్యలో లండన్లో ఆగినప్పుడు కూడా పిల్లలు జమునతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎలాగైతేనేమి జమున ఒంటరిగా అమెరికా చేరింది. అందరితో పాటు లైన్లో వెళుతూ చెకింగ్ అవి పూర్తి చేసుకొని అటూ ఇటూ చూసుకుంటూ బయటకొచ్చేసరికి అల్లుడు ప్రసాద్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. వెల్కమ్ టు అమెరికా అత్తయ్యగారు. ఇందిరా, నీతు ఇంటి దగ్గరే ఉన్నారు. మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పదండి వెళదాం అని అంటూ ట్రాలీ అందుకొని కారులో సామాన్లు ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు. రాత్రి సమయం కావటంతో బయటంతా ఒకటే చీకటి. 20 నిమిషాల తర్వాత వారిద్దరూ ఇల్లు చేరారు. అప్పుడు వాళ్లకు ఎండాకాలం కావటంతో చలి ఎక్కువగా లేదు. కారు గ్యారేజ్లో పార్క్ చేశారు. ఇంటికి రాగానే ఇందిరా, నీతు ఎదురొచ్చి ప్రేమగా కౌగిలించుకున్నారు. ఇందిరకు ఎలా ఉందోనని భయపడుతూ వచ్చింది జమున. కానీ కూతురు తను భయపడినట్లుగా లేకపోవటంతో హమ్మయ్యా అని నిట్టూర్చింది. ఆ రోజు రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు. అన్ని గంటల ప్రయాణం వలన జమున కూడా బాగా అలసిపోయింది. తెల్లవారితే మాట్లాడుకోవచ్చు అని ఆమె అప్పటికి నిద్రపోయింది. తెల్లవారిన తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి టైం 10 గంటలవుతుంది. శనివారం కావటంతో ఇందిరా, ప్రసాద్, నీతు ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్యగారు, ఇవాళ మీకోసం మసాలా దోశలు రెడీగా ఉన్నాయి. నేనే చేశాను. మీ అమ్మాయి అస్సలు చేయలేదు. తొందరగా తినేసి ఎలా ఉన్నాయో చెప్పాలి మరి అని అన్నాడు అల్లుడు ప్రసాద్. అవునమ్మా, ప్రసాద్ వంట నాకంటే చాలా బాగా చేస్తాడు తెలుసా. ముందు దోశలు తినేసేయి, తర్వాత స్నానం చేద్దు గాని అని చెప్పింది ఇందిర. తను ముందుగా దోశ తింటూ, ఇది మరీ బాగుంది. స్నానం పూజ లేకుండా తినటమేమిటి? ఇప్పుడే స్నానం చేసి వస్తాను అని అంటూ స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంది. జమున వాళ్లతో పాటు కూర్చొని మనవరాలికి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసేసింది.
ప్రతిరోజు అందరికీ చేసిపెట్టి చివరగా తను తినే జమునకు మొదటిసారిగా ఇంత పొద్దున్నే టిఫిన్ తింటుంది. అది కూడా తను కూర్చున్న దగ్గరికి తెచ్చి టిఫిన్ ప్లేట్ చేతికిచ్చారు. అంతా కొత్త కొత్తగా ఉంది ఆమెకు. ఇందిరకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 10 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టింది. వంట జమున చేసింది. ఇంకా ఏదైనా చేద్దామంటే ఆ ఇంట్లో ఎక్కువ పని ఉండేది కాదు. వంట చేసి గిన్నెలు కడిగేస్తే చాలు. బట్టలు వారానికి 2 సార్లు వాషింగ్ మిషన్లో వేయటం, ఇల్లు క్లీన్ చేయటం అంతా ఇందిరా ప్రసాద్లు కలిసి చేసుకునేవాళ్ళు. అక్కడ చికాగోలో ఉన్న తెలుగు సాహితీ సమాఖ్య సంస్థలో చేరి తనలాంటి భాషాభిమానులను కలుసుకొని ఎన్నో విషయాల మీద చర్చిస్తూ మంచి మంచి పుస్తకాలు చదువుకుంటూ అప్పుడప్పుడు ఆమెకు తోచింది రాసుకుంటూ కాలం గడిపేస్తుంది జమున. 2 రోజులకు ఒకసారి భర్తతో, కొడుకుతో, పిల్లలతో, కోడలితో మాట్లాడుతూనే ఉంది జమున. అమెరికాలో ఎంత హాయిగా ఉందో. ఇక్కడ హైదరాబాదులో ఇంటి పరిస్థితి అంత గందరగోళంగా మారిపోయింది. 10 మంది చేసే పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టే జమున లేకపోవటంతో ఆ ఇంట్లో 3 చేసినా కానీ ఇంకా పని మిగిలిపోతూనే ఉంది. టైముకు లేచి తయారై ఆఫీస్కి వెళ్ళే సూర్య కూడా పొద్దున్నే లేచి భార్యకు వంటలో సహాయం చేయటం, పిల్లల్ని రెడీ చేయటం వంటి పనులన్నీ చేస్తున్నాడు. అంతేకాదు శని ఆదివారాల్లో రెస్ట్ పేరుతో ఫ్రెండ్స్నేసుకొని బయట తిరగటం మానేసి సూర్య సుమన కలిసి ఇంట్లో పనులు చేసుకోవటం, కావలసిన సామాన్లు తెచ్చుకోవటం అలవాటు చేసుకున్నారు. రాజారాం నిద్ర లేచింది మొదలు తనకు ఎప్పుడేది అవసరమో అడగకుండానే అమర్చిపెట్టే భార్య లేకపోవటంతో రాజారాం కూడా అవస్థలు పడుతున్నాడు. కోడలు చేసి పెట్టింది తినక తప్పటం లేదు. అతడికి జమున ఉన్నప్పుడు భోజనం ఎప్పుడూ వేడివేడిగా వడ్డించేది. ఇప్పుడు కోడలు పొద్దున్నే వండిపెట్టి వెళితే మధ్యాహ్నానికి అది చల్లబడిపోతుంది. ఆ చల్లబడిన దాన్ని అలాగే తినేస్తున్నాడు రాజారాం. ఇక అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయేది. అలా మెల్లగా అందరూ సర్దుకొని పోసాగారు. కానీ సుమనకు మాత్రం పొద్దున్నే నిద్ర లేవటం, వంట చేయటం, పిల్లల్ని తయారు చేయటం, బాక్సులు సర్దటం, వాళ్ళని స్కూలుకి పంపటం, ఇంట్లో మామగారికి తనకి భర్తకి కావలసినవి చేసుకొని ఆఫీస్కు బయలుదేరి వెళ్ళటం, సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా బయటపడి ఇంటికి చేరుకొని మళ్ళీ పనులన్నీ చేసుకోవటం. ఇదంతా సుమనకు ఊపిరి ఆడనట్లుగా ఉంది. ఫ్రెండ్స్తో డిన్నర్లని, ఫస్ట్ షోలని, పార్టీలని ఎంజాయ్ చేసే తనకి కాళ్ళు కట్టేసినట్లుగా ఉంది. ఇంట్లో అందరికీ చుక్కలు కనపడసాగాయి. సుమనకైతే చుక్కలకు ఆవల లోకాలు కూడా కనపడుతున్నాయి. ఎలాగో 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి సమయంలో జమున నిద్రపోయేటప్పుడు భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది. జమున, ఎలా ఉన్నావు? సారీరా అని అన్నాడు రాజారాం. అయ్యో, ఏమైందండి? సారీ ఎందుకు చెప్తున్నారు? ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇంటి కోసం, నా కోసం, పిల్లల కోసం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు దూరంగా వెళ్ళాక కానీ మాకు అర్థం కాలేదు. నువ్వొక్కదానివే సునాయాసంగా చేసిన పనులన్నీ మేము 3 కలిసి చేసినా పూర్తి కావటం లేదు. ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలి అని అనుకున్నాం. కానీ నీకు కూడా విశ్రాంతినివ్వాలి అనే విషయం మాలో ఏ ఒక్కరం కూడా ఆలోచించలేదు. కనీసం నీకు పనిలో సహాయం కూడా చేయలేదు. నేను రిటైర్ అయిన తర్వాతైనా నీకు సహాయంగా ఉండి ఒక్క పనైనా చేసేవాణ్ణి కాదు. ఇంట్లో పనులు, బయట పనులు అన్నీ నువ్వొక్కదానివే చేసుకొస్తుంటే మౌనంగా ఉంటూ పేపర్ చదువుకుంటూ టీవీ చూశానే తప్ప నీ పనిలో భాగం పంచుకోవాలి అని ఏ రోజు అనుకున్నది లేదు. అసలు నువ్వు ఇంటా బయట ఎన్ని పనులు చేసేదానివో నాకు అర్థం కావటం లేదు. ఎలా నీకు ఇవన్నీ సాధ్యపడేవో అని అంటున్న భర్త ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో, ఎలా స్పందించాలో అర్థం కాలేదు జమునకు. సరే మరి, మేమంతా బాగానే ఉన్నాం కానీ నువ్వు పడుకోయక చాలా పొద్దుపోయింది. ఇంకా ఉండాలనుకుంటే మరో 3 నెలలు ఉండిరా. ఇక్కడ మాకేమీ పర్వాలేదులే, ఇక్కడ అందరం అలవాటు పడ్డాం అని అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాజారాం. జమున పడుకున్నదన్న మాటే కానీ ఆమెకు చాలాసేపు నిద్ర పట్టలేదు. భర్త, కొడుకు, కోడలు పడుతున్న కష్టాల గురించి ఆమె ఆలోచించసాగింది. రాత్రి 2 గంటలకు కానీ
ఆమెకు నిద్ర పట్టలేదు. వారం రోజుల తర్వాత సాయంత్రం సమయంలో కూర్చొని కథ రాసుకుంటుంది జమున. ఆ సమయంలో ఆఫీస్ నుంచి సూర్య ఫోన్ కాల్ వచ్చింది. అమ్మా, ఎలా ఉన్నావు? అక్క వాళ్ళంతా బాగున్నారు కదా? అక్క ఆరోగ్యం కుదుట పడింది అని చెప్పిందిలే. నువ్వు అమెరికా వెళ్ళటం మంచిదే అయింది. లేకుంటే మేమెప్పటికీ నీ గురించి ఆలోచించే వాళ్ళమే కాదు. మా అందరికీ అవసరం అయినప్పుడల్లా అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసి పెట్టే ఒక మనిషిగానే నిన్ను ఇన్నేళ్ళు చూశాం. ఇంట్లోకి ఎన్ని వెచ్చాలు కొనాలో, దానికి ఎంత బిల్ అవుతుందో, నెలకి ఎంత ఇంటి ఖర్చు అవుతుందో ఇప్పుడు నాకు తెలిసొచ్చిందమ్మా. సొమ్మన కూడా ఇంట్లో నీకు సహాయం చేయకుండా మొత్తం పనిని నీ మీదే వేసేసేది కదా. నువ్వు పని చేస్తుంటే తన రూమ్లోనే కూర్చొని వాళ్ళ అమ్మతోనో ఫ్రెండ్స్తోనో రిలేటివ్స్తోనో ముచ్చట్లు వేసుకుంటూ ఉండేది. కానీ పనిలో నీకు సహాయంగా వచ్చేది కాదు కదా. ఇప్పుడన్నీ చేసుకునేసరికి తనకు తాతలు దిగొస్తున్నారు. ఏది పూర్తిగా చెయ్యలేకపోతుంది. అత్తయ్యుంటే ఎంత బాగుండేదో. నాకు చాలా నీరసంగా ఉంటుంది. నిద్ర కూడా సరిపోవటం లేదు అని అంటుంది. నాకు అయ్యో అని అనిపించినా కానీ కనీసం ఎలాగైనా సరే నీ విలువ సొమన తెలుసుకోగలిగినందుకు నాకు చాలా హాయిగా ఉంది. అక్క దగ్గర నువ్వు హాయిగా నీకు నచ్చిన పనులు చేసుకుంటూ చదువుకుంటూ రాసుకుంటూ కొన్నాళ్ళు అక్కడే ఉండు. ఇంకా కొద్ది నెలలు అక్క దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో. ఇక్కడ మేము చూసుకుంటాంలే అని అన్నాడు సూర్య. జమునకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా ఆమె తమాయించుకుంది. వద్దురా, నేనుండను. 3 నెలలు ఉన్నాగా చాలే. నేను లేకుండా మీ అందరికీ ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు. మొత్తం పనులన్నీ చేయలేకపోయినా మీరంతా తలా ఒక పని చేస్తూ నాకు కాస్త శ్రమ తగ్గిస్తే చాలు అని చెప్పింది జమున. తర్వాత పిల్లల గురించి కొద్దిసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది. అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది జమున. అమెరికా వచ్చి అప్పుడే 2.5 నెలలు దాటింది. ఒకరోజు హాల్లో కూర్చొని చదువుకుంటున్న జమునను చూసి ఇందిర వచ్చి, అమ్మా, ఓ 3 నెలలు ఇక్కడే ఉండరాదా? వీసా ఎక్స్టెండ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏం చేస్తావు చెప్పు. ఇంట్లో పనులు వాళ్లే చేసుకుంటారులే అని అంది. వద్దమ్మా, జీవితంలో నాకు మొదటిసారిగా ఇప్పుడే ఇన్ని రోజులు రెస్ట్ దొరికింది. ఇది చాలింకా. ఎక్కువ రోజులు ఇలా పని చేయకుండా నేనుండలేను. అక్కడ మీ నాన్నగారికి కష్టమైపోతుంది. సుమనకు వంట చేత కాదు. తనేది వండి పెడితే అదే తింటున్నారు మీ నాన్న. ఇక చాలు, మళ్ళీ వస్తానులేమ్మా అని. మళ్ళీ సరే కానీ నువ్వు లేవలేనంత అనారోగ్యంగా లేవు కదా. మీ పనులన్నీ మెల్లగా మీరే చేసుకుంటున్నారు కదా. ఇక్కడికి వచ్చాను అన్న మాటే కానీ నాకస్సలు ఏ పని ఉండటం లేదు. మీరు నన్ను పని చెయ్యనివ్వటం లేదు. ఇంతోటి దానికి ఇంత ఖర్చు పెట్టి నన్నెందుకు పిలిపించినట్లు? ముందా విషయం చెప్పు అని నిలదీసింది జమున. ఇందిర తల్లి దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చొని వాళ్ళమ్మ చేతులు పట్టుకొని, అమ్మా, ఇది నా ప్లాన్ కాదు, మీ అల్లుడు ప్రసాద్ ప్లాన్. ఒకసారి నీకు గుర్తుందా? ఆయన ఒకసారి పని మీద ఒక్కరే ఇండియాకి వచ్చి మీ దగ్గర 3 రోజులు ఉన్నారు. ఆ విషయం నీకు గుర్తుంది కదా. అప్పుడే నువ్వెంత కష్టపడుతున్నావో, ఇంటిల్లిపాదికి పనంతా ఎలా నీ మీదే వదిలేసి వెళ్ళిపోతున్నారో ఆయన గమనించారట. నీకు కూడా రెస్ట్ అవసరమని, నీ పని తగ్గించాలని, నీ పనిలో భాగం పంచుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవట్లేదని ఆయన చాలా బాధపడ్డారు. సుమన ఉద్యోగానికి వెళ్ళటం తప్పు కాదు, కానీ ఉద్యోగానికి వెళ్ళినా సరే తన పిల్లల పని, తన భర్త పనిని కూడా తను చూసుకోకుండా ఫ్రెండ్స్తో సినిమాలు, షికార్లకు, పార్టీలకు వెళ్ళటం, మిగతా టైంలో తన చుట్టాలతో, అమ్మతో బాతాకానీ కొడుతూ ఫోన్లో మాట్లాడుతూ కూర్చోవటం తప్పు కాదా అమ్మా? తమ్ముడు కూడా అర్థం చేసుకోకుండా వాడి ఫ్రెండ్స్తో జలసాలు, షికార్లకు వెళ్ళటం. ఇక నాన్నగారైతే ఎప్పుడు చూసినా టీవీ, న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చోవటం. కనీసం బయట పనులు, చిన్న చిన్న పనులు, కూరలు తేవటం లాంటివి కూడా అందుకోకపోవటం తప్పు కదూ. అందుకే నా అనారోగ్యం సాకుపెట్టి నేనెక్కడికి తీసుకువద్దాము అని అన్నారాయన అని చెప్పింది. తడి కళ్ళతో జమునకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అల్లుడు గొప్పతనాన్ని, అల్లుడికి ఉన్న మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఆమెకు ఆ నిమిషంలో అర్థం కాలేదు. దైవం మానుష్య రూపేణ అంటే ఇదేనేమో.
పిల్లనిచ్చిన అల్లుడు అత్తగారిని సొంత కన్నతల్లి కన్నా ఎక్కువగా ప్రేమించటం బహుశా తన విషయంలోనే జరిగిందేమో. ఇంతకంటే వేరే అదృష్టం ఏం కావాలి? నా కూతురు ఇంత సుఖపడుతుంది అని నేనేనాడు అనుకోలేదు. ఇంత గొప్ప వ్యక్తి భర్తగా దొరికితే ఏ ఆడదాని జీవితంలో అయినా ఇంతకన్నా కావలసిందేముంది అని అనుకొని మనసులోనే భగవంతుడికి నమస్కరించింది. సరే కానీ ఇవాళ షాపింగ్కి వెళదామా? అందరికీ చాక్లెట్లు గిఫ్ట్లు కొందాం అని ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. జమున మరదలు శోభ వాట్సాప్ కాల్ చేసింది. హలో వదిన, ఎలా ఉన్నావు? నీకేంట్లే అమ్మా, అక్కడ హాయిగా ఉన్నావుగా. ఇక్కడ అన్నయ్య నీ కొడుకు కోడలు పరిస్థితి చూడాలి. నాకైతే వారిని చూస్తుంటే నవ్వు ఆగట్లేదు. వారికి చుక్కలు కనపడుతున్నాయి. ఒక్కొక్కళ్ళకి ఇంటా బయట పనులు చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు అని నవ్వింది. అవును శోభ, నాకు తెలుసు. ఇంకో 15 రోజుల్లో వచ్చేస్తానులే. ఇక్కడ పనేమీ చేయకుండా ఉండాలంటే నాకు కూడా పిచ్చెక్కిపోతుంది. రెస్ట్ చాలా ఎక్కువైపోయింది అని అనిపిస్తుంది. తీసుకున్న బ్రేక్ చాలు. ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళదామా అని అనిపిస్తుంది అని అంది. వదినా, నీకేంటి హాయిగా కూతురు దగ్గర రెస్ట్ తీసుకున్నావు. మరి నాకెప్పుడు వస్తుందో ఇలాంటి బ్రేకు, ఇలాంటి రెస్టు అని అంది. ఆమె ఏం బ్రేకో ఏమో నాకు తెలుసు. ఇంటికెళ్ళాక పరిస్థితుల్లో మళ్ళీ ఎలాంటి మార్పు ఉండదు అని అంటూ నవ్వుకుంది తనలో తానే జమున. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.